నందివనపర్తి దగ్గర పామా గ్రీన్ సిటీ అని చెప్పి 17 ఎకరాల DTCP అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్టు. సో దీంట్లో టోటల్గా 188 ప్లాట్స్ వచ్చాయి. ప్లాట్ సైజెస్ వచ్చేసి 183 స్క్వేర్ యార్డ్స్ నుంచి 754 స్క్వేర్ యార్డ్స్ వరకు డిఫరెంట్ రేంజెస్లో ఉన్నాయి. ఈస్ట్ వెస్ట్, నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్, సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ కాంబినేషన్లో. ప్రాజెక్ట్ హైలైట్స్ ఏంటంటే ఎంట్రన్స్ ఆర్చ్ విత్ గేటు. నందివనపర్తి దగ్గరలో 60 ఫీట్ రోడ్ ఫేసింగ్తో ఉంది. దీంట్లో మనం 40 ఫీట్ రోడ్ అండ్ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. తర్వాత ఎంట్రన్స్లో ల్యాండ్స్కేపింగ్ విత్ ప్లాంటేషను. ఏవైతే రోడ్స్ ఉన్నాయో ఆ రోడ్డుకు రెండు వైపులా ఉన్న ఫుట్పాత్ల మీద 2 ఇంచెస్ టైల్స్, మార్బుల్స్ అండ్ న్యాచురల్ స్టోన్స్ తోటి బ్యూటిఫుల్గా చేస్తున్నాము. తర్వాత ఏవైతే ఇప్పుడు ప్రెంట్గా ఉన్న కోనోకార్పస్ చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ కోనోకార్పస్ చెట్లను రిమూవ్ చేసి మెడిసినల్ వాల్యూస్ ట్రీస్, కానుగ, వేప ఇలాంటి ట్రీస్ ఇంప్లాంట్ చేస్తున్నాం విత్ డ్రిప్ ఇరిగేషన్ తోటి. తర్వాత దీంట్లో వాటర్ ట్యాంక్ ఉంది. వాటర్ ట్యాంక్ తోటి ప్రతి ఇండివిజువల్ ప్లాట్కి వాటర్ కనెక్టివిటీ ఇస్తున్నాము. ట్రాన్స్ఫార్మర్ విత్ స్ట్రీట్ లైట్స్ ఉంది. తర్వాత అలాగే ఇక్కడ దీంట్లో 2 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 3430 స్క్వేర్ యార్డ్స్, ఇంకొకటి 4786 స్క్వేర్ యార్డ్స్. ఈ పార్కుల్లో లాను, చిల్డ్రన్ ప్లే ఏరియా, సైక్లింగ్ ట్రాక్ అండ్ క్రికెట్ ప్రాక్టీస్ పిచ్ అనేది అరేంజ్ చేస్తున్నాము. తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్, చుట్టూ వైర్ మెస్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నాము. ఈ వెంచర్ చుట్టూ ల్యాండ్ అక్విజిషన్ స్టేజ్లో ఉన్నాము. సెకండ్ ఫేజ్ స్టార్ట్ అయిన తర్వాత చుట్టూ కాంపౌండ్ వాల్ ఇస్తాము. నెక్స్ట్ దీంట్లో ఈ ప్రాజెక్ట్కి పిరమల్ ఫైనాన్స్ వల్ల ప్రాజెక్ట్ అప్రూవల్ ఉంది. 50% లోన్ వస్తుంది. సో మీరు పిరమల్ ఫైనాన్స్ తోటి అప్రూవల్ ఉందంటే మీరు అర్థం చేసుకోవచ్చు లీగాలిటీ పరంగా ఇది ఎంత క్లారిటీగా ఉందనేది. సో ఇది నందివనపర్తి విలేజ్కి కరెక్ట్ 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. సాగర్ హైవేకి కరెక్ట్గా 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా డిక్లేర్ చేసిన 4th సిటీ ఏదైతే ఉందో 13,972 ఎకర్స్ది, దానికి చాలా దగ్గరలో 5 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే 13,972 ఎకర్స్లో మనకు AICT, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ జోను, తర్వాత ఫర్నిచర్ పార్కు, తర్వాత నెక్స్ట్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ జనరల్ ఇండస్ట్రీస్కి, తర్వాత రెసిడెన్షియల్ సిటీకి, రెసిడెన్షియల్ కమర్షియల్ స్పేస్ ఏదైతే సిటీస్ ఉన్నాయో వాటన్నింటికి చాలా దగ్గరలో 5 కిలోమీటర్స్ రేంజ్లో ఉన్నాము. ఏదైతే 13,972 ఎకర్స్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే బేగర్కంచి ఉందో బేగర్కంచి పక్కనే మనకు అమెజాన్ డేటా సెంటర్ ఉంది. ఆ అమెజాన్ డేటా సెంటర్కి బేగర్కంచి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ మధ్యలో రావిర్యాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి ఒక 330 ఫీట్ గ్రీన్ఫీల్డ్ రోడ్, పేరు రతన్ టాటా అని పెట్టారు. ఆ గ్రీన్ఫీల్డ్ రోడ్ అనేది బిట్వీన్ అమెజాన్ డేటా సెంటర్ అండ్ యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ నుంచి RRR ఏదైతే ఉందో RRR ఆకుతోటపల్లి విలేజ్ దగ్గర కలుస్తుంది. ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే మనం ORRకి ఎగ్జాక్ట్లీ 30 కిలోమీటర్స్ బయట ఉన్నాము. అదే టైంలో RRR ఏదైతే సదర్న్ పార్ట్ ఉందో సదర్న్ పార్ట్ RRR ఏదైతే ఉందో ఆకుతోటపల్లి వయా కురిమేడు దగ్గర నుంచి ఆకుతోటపల్లి మీదుగా అమన్గల్ మండలం మీద పోతుందో ఆ RRRకి 21 కిలోమీటర్స్ లోపల ఉన్నాం.